ఇదంతా ఫ్రీ నాలెడ్జ్, జనాలు నేర్చుకోండి. స్కిన్ కేర్ వేసుకుంటే మాట్లాడాలంటే ఆక్వర్డ్గా ఉంది నాకు. కన్నా డబల్ చిన్ ఉంటుంది, డబల్ చిన్ ఉన్న వాళ్ళకి కూడా నీ ప్రోడక్ట్స్ ఆల్రెడీ చూపించాను. సో నేను ఈ అలోవెరా జెల్ ఎందుకు పిక్ చేసుకున్నా అంటే అసలు ఏం అవసరం లేదు అసలు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ కొంచెం బ్లాగ్ కొత్తగా కూడా ఉండబోతుంది. నేను ప్రోడక్ట్స్ చూపించుకుంటా, దాని గురించి చెప్పుకుంటానే అన్న ఏం వాడతానో అని చెప్తాను. అండ్ ఇంకా పెద్ద ఇంట్రో ఏం అవసరం లేదనుకుంటా. సో ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ టు నో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఎలాగో ఇప్పుడు బయటకు వెళ్తున్నా, సో ఫేస్ వాష్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ నేను ఫస్ట్ ఒక సోప్ యూస్ చేస్తాను అనమాట. నాకు యాక్నీ వచ్చినాక నేను డాక్టర్స్ నుంచి తిరిగాను అనమాట. వాళ్ళు ఏం చేశారంటే నాకు సాల్సిక్ యాసిడ్ చాలా వేరే వేరే రికమెండ్ చేశారు, కానీ నాకు వాడాను నేను అవి, అప్పట్లో అదే వాడాను. కానీ ఏంటి అంటే స్టార్టింగ్ లో నా ఫేస్ ఇంత రెడ్గా ఉండకపో, నార్మల్ గా వైట్ గానే ఉండేది. అవన్నీ వాడుతా రోజు. మధ్యలో ఏమైందంటే ఇంకా మొత్తం అదే వాడుకుంటా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి దానిలోకి నా ఫేస్ అనేది ఇలా రెడ్ అవుతా వచ్చింది అనమాట. సో అందుకనే నేను ఇంకా నా ఫేస్ రెడ్ అవుతుందని నాకు అనిపించేసి అవన్నీ నేను మానేశాను. సో నాకు తెలిసి నాకు పింపుల్స్ స్టార్ట్ అయ్యాక 1 ఇయర్కి ఏమో నేను ఈ సోప్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ కరోనాలో నాకు పింపుల్స్ వచ్చాయి. సో 2020 అనుకోండి, 2021 2022లో ఈ సోప్కి షిఫ్ట్ అయ్యాను. నేను అప్పటి నుంచి ఇదే సోపే వాడుతున్నాను. ఐ థింక్ ఇట్స్ బీన్ 5 to 6 years అనమాట. నాకైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ సోప్ వచ్చేసి డేగ్యా సోప్ అనమాట, చూపిస్తాను నేను. సో యా, దిస్ ఇస్ ద సోప్. కొంచెం చూసేకి ఆక్వర్డ్గా ఉంటుంది కానీ నేను సోప్ బాక్స్ చూపిస్తాను. బట్ నేను యూజ్ చేసేది అయితే ఇంతే. జస్ట్ మీరు చూసినప్పుడు ఇలాగ బ్లాక్గా వస్తుంది. ఇది చార్కోల్ సోప్ అనమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది. నేను ఆల్మోస్ట్ 4 to 5 years నుంచి ఇదే వాడుతున్నాను. ఇంకా వేరే ఫ్యాన్సీ ఫేస్ వాష్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ సోప్. ఇది నాకు మంచిగా వర్క్ అయితే నేను మా తమ్ముడికి కూడా రికమెండ్ చేశాను, మా బాబాయ్ కొడుకుకి. సో వాడికి కూడా బాగా వర్క్ అయింది. మార్నింగ్ బాత్ చేసేటప్పుడు ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాను, ఇంతే. అండ్ మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఏదో ఇట్లా అంత క్రీములు తీసుకొని కచ్చ రుద్దకండి. జస్ట్ ఉడకనే జెంటల్గా క్లీన్ చేసుకోండి. మీరు అంత గట్టిగా రుద్దితే ఏంటి అంటే మీ స్కిన్ మొత్తం కొంచెం హార్డ్గా వేసి సాగీగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ పోతుంది స్కిన్లో ఉన్నది. సో అది లూజ్ అయిపోతూ వస్తుంది. మీరు ఇంకా ఇట్లా తిక్కడం వల్ల ఇంకా తొందరగా లూజ్ అయిపోతుంది అండ్ రింకిల్స్ కూడా వస్తాయి ఏజ్ అయ్యే కొద్దీ. సో అందుకనే జస్ట్ నార్మల్గా క్లీన్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అండ్ పక్కా మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మీరు ఫేస్ ఎంత అయితే క్లీన్ చేసుకుంటారో నెక్ కూడా అంతే చేసుకోవాలా. సో యా, దట్స్ ఇట్. ఓకే, ఫేస్ వాష్ అయిపోయింది. జస్ట్ నేను మార్నింగ్ టైం అయితే టవల్తోనే దుడుచుకుంటాను, నైట్ టైం అయితే ఇది నాప్కిన్తో దుడుచుకుంటాను అనమాట. సో జస్ట్ డాబ్ చేసుకోండి ఫేస్ అంతే. ఇది కూడా అంతే, ఓ రుద్దకండి గైస్. సో జస్ట్ డాబ్ చేసుకోండి. మీరు ఎంత స్కిన్ని జెంటిల్గా హ్యాండిల్ చేస్తే మీ స్కిన్ అంత మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా టైట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ వాష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, మిర్రర్ దగ్గరికి వెళ్ళి నా స్కిన్ కేర్ మొత్తం చూపించి నా వార్డ్రోబ్ చూపిస్తాను, ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఏంటి, ఎలా వాడతాను అనేసి. లెట్స్ గో. ఫేస్ వాష్ అయిపోయినాక చూడండి నా ఫేస్ ఇంకా కొంచెం హెయిర్ అంతా తడితడిగా ఉంది, కానీ యూ కెన్ సీ మై ఫేస్, నథింగ్ ఈజ్ దేర్. సో ఇది నా నార్మల్ స్కిన్ అనమాట. మీరు ఇంక ఇప్పుడు ఇది ఏదైతే చూస్తున్నారో డైలీ వ్లాగ్స్లో చూసేది కూడా ఇదే. సో యా, ఫస్ట్ నా కబోర్డ్లో చూపిస్తాను అసలు మీకు ఏమేం స్కిన్ కేర్ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేసి చూపిస్తాను. దెన్ విల్ కమ్ టు నో. సారీ, ఈ కూమ్స్ని చేసేసేయండి. నేను ఎందుకో నా దగ్గర వుడన్ కూమ్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు బాగా చిక్కుబడిన రోజు నేను ప్లాస్టిక్ కూంబే యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ వుడన్ కూమ్స్తో నా జుట్టుకు అసలు చిక్కు రాదు గాయస్. సో అందుకని నేను ఇక దాన్ని బేర్ చేయండి. సో అదొకటే. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రాండ్, ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట. ఏమి ఉండదు, చాలా క్లీన్ నీట్ ఇంగ్రీడియంట్స్. కొంచెం హై అండ్ కాస్ట్ ఉంటుంది, కానీ బట్ డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేస్తే మీకు పక్కా ఎట్లా కాదన్నా 6 months వస్తుంది యూస్ చేస్తే. సో 6 monthsకి ఈ ప్రైస్ అనేది వర్తే. ఎందుకంటే మిగతావి 2-3 monthsకి కూడా మనం రీస్టాక్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రోడక్ట్ వర్క్ అయినట్లు నాకు ఏ ప్రోడక్ట్ నచ్చలేదు ఇప్పటి వరకు. సో అందుకనే ఆల్మోస్ట్ నేను పెళ్ళప్పుడేమో దీనికి షిఫ్ట్ అయిపోయాను, ఇంక అప్పటి నుంచి ఇదే యూస్ చేస్తున్నా. నా డైలీ యూస్ది అయితే ఇదే అనమాట. నేను ఇందులో ఏముంటాయో అవే డైలీ యూస్ చేస్తాను. అండ్ దీస్ 2 are సన్ స్క్రీన్స్. మీకు అందరికి గుర్తుంటే నేను ఇది సన్ స్క్రీనే బ్యూటీ ఆఫ్ జాన్సన్ అనమాట. అప్పుడు శాంపుల్ ప్యాక్ తెప్పించుకున్నాను, ఎలా ఉంటుందని ట్రై చేద్దామనేసి. దీని గురించి కూడా నేను చెప్తాను. సో వెయిట్. అండ్ యూ నో దిస్ ఈజ్ మై కాజల్.
అండ్ దిస్ ఇస్ లిప్ బామ్, ఇది మస్కారా. సో ఇది కూడా సేమ్ ఓల్డ్ స్కూల్ వాళ్ళదే, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నాకు మా పెళ్ళప్పుడు నా డర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారనమాట సీరం ఇది. సో ఇది అప్పుడు ఏదో కొంచెం వాడినాను. యూ కెన్ సీ ఇక్కడ లిక్విడ్ ఇంకా ఇంత దాకా ఉంది. సో ఇది కొంచెం వెళ్ళినా కానీ ఏది వెళ్ళినా, నేను పెళ్ళికి వెళ్ళినా ఏం వెళ్ళినా ఇదే నా మేకప్. దట్స్ ఇట్. ఫస్ట్ అలోవెరా, తర్వాత మాయిశ్చరైజర్స్ 2 అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ ఫాలోడ్ బై కాజల్. దట్స్ ఇట్, నో నథింగ్ ఎల్స్. అండ్ పౌడర్, నా పౌడర్ వచ్చేసి ఇది యాడ్లీ. ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటి ఎలా వాడతాననేది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి టోనర్తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చి టోనర్, ఇది ఓల్డ్ స్కూల్ వాళ్ళది. రోజెస్ అండ్ వెటివర్ అనమాట. ఇది నేను మోస్ట్లీ నైట్ టైమే వాడతాను, మార్నింగ్ టైం వాడను. సో ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా కాబట్టి ఇది స్ప్రే చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది వైట్గా ఉండదు. మీకు ఈ టోనర్ చూస్తే లిక్విడ్ కొంచెం రెడ్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనుకోండి, స్ప్రే చేసుకుంటే ఫేస్కి అంతా బాగా బ్రౌన్ అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు చేసుకోను, నైట్ టైం చేసుకుంటాను. నాకు ఈ ఓల్డ్ స్కూల్లో మొత్తం నచ్చుతుంది. ఏంటి అంటే వీళ్ళు చాలా ఆర్గానిక్గా ఉంటాయి అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, నథింగ్ ఎల్స్ ఏమీ ఉండదు. సో మీరు అది స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మీరు ఫీల్ అవ్వగలరు అనమాట. మీ ఫేస్ మీద పెట్టుకున్నాక కానీ స్కిన్ మీద పెట్టుకున్నాక కానీ ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలుస్తుంది ఏంటి ఎలా అనేసి. స్కిన్ని స్క్రబ్ చేయడానికి కానీ డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి ఇలాంటిగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో టోనర్ వాడట్లేదు. టోనర్ తర్వాత నేను ఏం వాడతాను, దిస్ ఈజ్ మై రీసెంట్ ఫేవరెట్ మాయిశ్చరైజర్. ఇది ఆల్మోస్ట్ నేను 3వ డబ్బా అనుకుంటా ఖాళీ చేసిండేది. ఇది దితికా ఆర్గానిక్స్ అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేశాను. ఇది సాఫ్రాన్ గ్లో ఫేషియల్. దీంట్లో ఏమీ ఉండవు, యూ కెన్ సీ జస్ట్ అలోవెరా ఉంటుంది, సాఫ్రాన్ ఉంటుంది, ఐ థింక్ ఆల్మండ్స్ ఎక్స్ట్రాక్ట్స్, ఇంతే. ఈ 3 ఉంటాయి. కానీ ప్యూరిటీ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. జస్ట్ ఇంతే, జస్ట్ తీసుకొని యూ కెన్ అప్లై ఇట్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్. కొంచెం నెక్ కూడా నాకు వాడడం ఇష్టం. నేను ఏదైతే ఫేస్కి వాడతానో నెక్కు కూడా అది వాడతా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఇక్కడ మీకు, మీరు నెక్కి ఏదైనా యూస్ చేసేటప్పుడు ఈ కెమికల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యూస్ చేసి ఇలా డైరెక్ట్గా పట్టించకండి. ఏమవుతుంది తెలుసా, మీ ఏదైతే ఇక్కడ గ్లాన్స్ ఉంటాయి కదా, పర్ఫ్యూమ్ స్ప్రే చేసిన ఏదైనా మంచి ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ ఇక్కడ పూసి వాడినా కానీ థైరాయిడ్ గ్లాండ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. సో అప్పుడే మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. సో ఏమి కెమికల్స్ ఉన్నా కానీ మీరు నెక్కి పెద్దగా పుయ్యకండి. సో చాలా జాగ్రత్తగా వాడుకోండి. మీకు ఇక్కడ అంతా పడినప్పుడు ఏంటి అంటే మీకు థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాగా అయిపోయింది. ఇలా అంటే ఫేస్ మొత్తం యూ కెన్ సీ, నేను ఇంకేమీ అప్లై చేయను. యూ కెన్ సీ షైన్ కానీ ఇక్కడ ఏమైనా కానీ, ఎందుకంటే మీరు జస్ట్ ఒక చిన్న క్రీమ్ యూస్ చేసినా మీ ఫేస్ మంచిగా నీట్గా ఏమి ఇంప్యూరిటీస్ లేకోకుండా మంచిగా ఉంటే అంటే ఆ ప్రోడక్ట్ మీ స్కిన్లోకి మర్జ్ అయిపోయి ఆ స్కిన్లోంచి మీ రిఫ్లెక్షన్ వస్తుంది. సో దట్స్ వెన్ యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ హెల్తీ స్కిన్ గైస్. సో ఇది అంతా ఓవర్ నైట్లో రాదు, చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. మెయిన్లీ పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయకండి. ఈ పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ అంటే ఏంటి అంటే మనకి ఎంత కావాలో అంత యూస్ చేయొచ్చు అంతే. మనకి ఏదో ఈ ప్రోడక్ట్ మనం నెట్లో చూస్తాము, ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే అయ్యో అది వస్తుంది, ఆ ప్రోడక్ట్ యూస్ అది వచ్చేది సెకండరీ. ఆ ప్రోడక్ట్ నుంచి మీకు 10 to 20% వస్తే మీ 70% 60% ఇస్ ద కన్సిస్టెన్సీ అండ్ మీ ఫుడ్ ఉండాలి. సో అదంతా మంచిగా ఉన్నప్పుడే మీకు ఆ ప్రోడక్ట్స్ నుంచి ఏదైనా రిజల్ట్స్ వస్తుంది. ఊరికే అందరూ చెప్తున్నారు అది చెప్తున్నారు అని పెట్టుకోకుండా మనకి ఏదైతే అది యూజ్ అయితే అదే చేయండి. సో నేను కూడా ఒకప్పుడు అలానే ఉంటుంది. ఎప్పుడు కాలేజ్ చదువుతున్నప్పుడు నాకు ఆ ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కావాలా, ఈ ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కావాలా. సో మనకు టైం వచ్చినాక అది అర్థమైంది, ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కాదు మనకు వర్క్ అయ్యేది మన ఫుడ్, మన లైఫ్ స్టైలు. అండ్ నువ్వు ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ కాకుండా నీకు అన్నీ మంచిగా ఉంటే నువ్వు ఏదో జస్ట్ ఒక ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ దానికి అసలు బ్రాండే లేని ప్రోడక్ట్ వాడినా కానీ నీ స్కిన్ మంచిగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలా. సో మంచిగా డ్రై అయిపోయినాక జస్ట్ నేను డైలీ ఫేస్ని ఇలా డ్యాబ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్కి స్టెప్ మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో డ్యాబ్ చేసుకున్నాక దిస్ ఈజ్ మై ఫేషియల్ బ్రష్. జస్ట్ ఇది బ్రష్ ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మీకు ఇవన్నీ లింక్స్ అన్నీ నేను ఇక్కడ పెడతాను, కావాలంటే పర్చేస్ చేయండి. సో దీంతో ఏం లేదు, జస్ట్ ఇట్లా ఇట్లా జస్ట్ ఓర్నే మన సైడ్స్
ఇలా చేసుకుంటే చాలు. జస్ట్ డైలీ వన్స్ మార్నింగ్ నైట్ మీకు ఎప్పుడు కుదిరినప్పుడు అట్లా వేసుకోండి. సో దట్ మనకి కొలెజన్ తగ్గినప్పుడల్లా స్కిన్ లూజ్ అవ్వకోకుండా మనకి ఏజ్ పెరిగినప్పుడు కూడా కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్లీ ఇక్కడ లోవర్ ఎవరికన్నా డబల్ చిన్ ఉంటుంది, డబల్ చిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాగా చిన్ దగ్గర జస్ట్ మంచిగా ఇలా వీ షేప్లో డైలీ మసాజ్ చేసుకుంటే మీకు ఆ కర్వ్ అనేది వస్తుంది అనమాట. సో ఇవంతా పెద్దగా టైం పట్టవు కానీ ఇవే కన్సిస్టెన్సీ గైస్. ఇవి యూజ్ చేస్తే చాలు, పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. అండ్ అది అయిపోయింది మసాజింగ్. ఇప్పుడు నెక్స్ట్ కమ్ టు మాయిశ్చరైజర్. ఇంతకు ముందు కూడా మాయిశ్చరైజరే, కానీ ఇది ఏంటి అంటే మోస్ట్లీ ఇంటూ లైక్ మాయిశ్చరైజర్ కన్నా ముందు స్టెప్ లాగా నాకు ఇది. అండ్ నేను ఇంతకు ముందు డేగియా వాళ్ళది అలోవెరా వాడుతుంటిని. సో అది కూడా ఇప్పుడు వాడుతున్నా, ఇది వాడుతున్నా. సో మాయిశ్చరైజర్ కన్నా ముందు నేను అలోవెరా కానీ లేకపోతే ఇది కానీ, సో ఆ రెండు యూస్ చేస్తాను అనమాట. ప్రోడక్ట్ ఎక్కడో ఉండాలని నేను చూపిస్తాను వీడియో అయిపోయే లోపల. నా హస్బెండ్ ఈ అలోవెరా వాడతాడు, ఇది ఒక వేరే కంపెనీ వాళ్ళది. సో నాకు ఇది నచ్చదు, ఎందుకు నా ఫేస్కి స్టిక్కీ కనిపిస్తుంది, కానీ నా హస్బెండ్ మహర్షి ఫేస్కి ఇది సెట్ అవుతుంది. సో మహర్షి ఇది వాడతాడు అనమాట. నెక్స్ట్ ఐ విల్ కమ్ టు మాయిశ్చరైజర్. సో జస్ట్ మాయిశ్చరైజర్ అంతే చిన్న. నేను వాడేది వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ అండ్ సాఫ్రాన్ అనమాట ఇది. సో ఇది నాకు ముందు నేను ఇంకొకటి వాడుతుండే స్పైస్ అట్రాక్ట్ ఏదో అనుకుంటా, నేను స్పైసెస్ది వాడుతుండే. స్పైసెస్ది నాకు మంచిగానే ఉండింది, కానీ ఆ స్పైసెస్ది మోస్ట్లీ యాక్నీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. నాకు అప్పుడు ఉండింది కానీ దానికన్నా నాకు ఇప్పుడు యాక్నీ స్కిన్ దానికన్నా ఇది కొంచెం సాఫ్రాన్ అండ్ శాండిల్వుడ్ మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఏజింగ్ మీద టార్గెట్ చేస్తుంది. సో రెండు ట్యాగ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. సో మీరు ఏదైనా కానీ ప్రోడక్ట్స్ని కూడా జెంటిల్గా చేయండి ఫేస్ మీద, జస్ట్ ఎక్కువ రుద్దకండి. దట్స్ ఇట్ గైస్. నేను కొంచెం నా స్కిన్ కేర్ అనేది మీరు ఒకవేళ ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింటే నా స్కిన్ కేర్ అందరిలాగా ఫ్యాన్సీగా ఉండదు, నా స్కిన్ కేర్ ఇలానే ఉంటుంది. సో హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ కాలంలో మనం మంచిగా తినకపోయినా రోగాలు అనేది వస్తున్నాయి. సో అలాంటప్పుడు మన చేతనైనంతలో ఎంతో కొంత మనం తగ్గించుకోవడం మంచిదనమాట. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఎక్కువైనాయి మనకు తెలియకోకుండానే మనం తినే ఫుడ్లోను మన ప్రోడక్ట్స్లోను అన్నీ ఆ క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ మధ్య అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో అట్లాంటివి అట్లీస్ట్ మనం ఫుల్లీ అవన్నీ మనకి రావని నేను చెప్పలేను, కానీ ఏంటి అంటే మన చేతిలో అయినంతగా మనం అది రాకోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. వచ్చినాక ఏడ్చే కన్నా పౌడర్ ఇప్పుడు వేసుకోను నేను, ఎందుకంటే నాకు మార్నింగ్ పౌడర్లో నేను ఎప్పుడూ డైలీ ఏం వేసుకోను. ఎప్పుడన్నా బాగా సన్లో బయటకు వెళ్ళాను అనుకోండి, సో అప్పుడు నేను పౌడర్ అనేది వాడతాను. ఇప్పుడు నాకు అవసరం లేదు, నా స్కిన్ నాకు ఇట్లా జిడ్డుగా ఉండడమే నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపు నాకు ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, కానీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోయాక మొత్తం ప్రోడక్ట్స్ అన్ని నా స్కిన్లోకి మర్జ్ అయిపోయినాక ఆ గ్లో అనేది వస్తుంది అనమాట. మంచిగా ఆయిలీగా స్కిన్, ఐ లైక్ దట్ గ్లో. అందుకనే నేను వేరేది ఇంకేది పౌడర్ ఎంత వాడను. సో ఇదే. సో మార్నింగ్స్ అయితే నేను సన్ స్క్రీన్స్ వాడతాను అనమాట. ఇది సో దిస్ ఈజ్ మై డర్మటాలజిస్ట్ రికమెండెడ్ సన్ స్క్రీన్ అనమాట, ల్యాష్ షీల్డ్. సో ఇది ఎప్పటి నుంచో నేను వాడుతున్నా, 7-8 years అయింది ఇదే నేను వాడేది. అండ్ బ్యూటీ ఆఫ్ జాన్సన్ ఈ మధ్య కొత్తగా వాడుతున్నాను అనమాట. ఇది కూడా బాగా నచ్చింది సన్ స్క్రీన్. అండ్ ఇంకా నేను ఇది కొత్త ట్యూబ్ తీసుకుందాం అనేసి ఇంకా చూస్తున్నా, ఇంకేమైనా సేల్ వచ్చినప్పుడు తీసుకుందాం లేని వెయిట్ చేస్తున్నా. అంతవరకు ఇది అవుతుంది కదా, సో ఇది అయిపోయినాక ఇది తీసుకుందాం అనేసి ఇంకా వాడుతున్నా. ఇంకా నెక్స్ట్ అయిపోయినాయి. ఇది కొంచెం ఏంటి అంటే బాగా ఎక్కువసేపు రుద్దుకోవాలన్నమాట స్కిన్లోకి మర్జ్ అవ్వడానికి. ఇది అట్లా ఉండదు, జస్ట్ వాటరీగా ఉంటుంది, వేసేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇదైతే బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ అనమాట. నేను ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పొచ్చి సువర్ణ గ్లో ఆయిల్ అంటారు. ఇది వీళ్ళు చాలా ఫేమస్ అనమాట. కేరళ ఆయుర్వేదంలో ఎప్పుడో 1000 years నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు, జనరేషన్స్ పాస్ చేసుకుంటే. ఇది చాలా బాగుంటుంది. నేను నైట్ టైము ఒక్కొక్కసారి ఏంటి అంటే నా ఫేస్ డల్ అయినప్పుడు అంతా జస్ట్ ఇలా ఉంటుంది అనమాట, రెడ్ కలరు. ఇట్లా నేను ఇప్పుడు చూపిలా కానీ అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇట్లా జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని, ఒక్కటంటే నేను ఇప్పుడు చూపిస్తున్నా, ఒక 2-3 drops వేసుకొని జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకొని మొత్తం ఆ రోజు నైట్ పడుకునేస్తే నెక్స్ట్ డేకి చాలా మంచి గ్లో వస్తుంది గైస్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆయిల్. మీకు ఎప్పుడన్నా ఒక రోజు దీనికంటే ఒక డీటెయిల్డ్ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు నాది వచ్చేసి ఇంకా నేను బయటకు వెళ్తున్నా కాబట్టి బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకున్నాను అంతే. బేసిక్ ఏం కాదు, దిస్ ఈజ్ ద ఓన్లీ స్కిన్ కేర్ ఐ హ్యావ్.
సో ఇట్లా మంచి గ్లో వస్తుంది. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. మీకు ఇది మేబీ ఐ డోంట్ నో లింక్ పెట్టేకు ఉంటుందో లేదో, నేను ఉంటే ట్రై చేస్తాను ఇవ్వడానికి, ఆర్ఎల్స్ మిగతా దాంట్లోకి అన్నిటికీ లింక్ ఇస్తాను. యా దట్స్ ఇట్. అండ్ ఇంకోటి నాకు కాజల్ గురించి చెప్పాలా, నేను కాజల్ కూడా ఆర్గానిక్ కాజల్, ఇది రూబీ ఆర్గానిక్స్ అనమాట. వీళ్ళది మొత్తం మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. వీళ్ళ బ్రాండ్ మొత్తం ఆర్గానిక్ బ్రాండే. తను ఏంటి అంటే తను కూడా అంతే ఇట్లా కెమికల్స్ అంతా వాడి తనకి పర్సనల్గా తను ఫేస్ చేసిన ఇష్యూస్ వల్ల తను ఆర్గానిక్ బ్రాండ్ పెట్టేసి మంచిగానే క్లిక్ అయింది గైస్. నాకు బాగా నచ్చింది వాళ్ళ ప్రోడక్ట్స్. వాళ్ళ దాంట్లో కాజలే కాదు, ఫౌండేషన్ ఉంటాయి, కాంపాక్ట్ పౌడర్స్ అన్నీ ఉంటాయి. అన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్, నో మైకా నథింగ్, అవేం యూస్ చేయకోకుండా ఓన్లీ ఆర్గానిక్గా యూస్ చేస్తుంది. ఇప్పుడు నేనేం పెట్టుకోవట్లే, ఆల్రెడీ నైట్ అయింది కదా, ఏం అవసరం లేదు ఎక్కువ. అండ్ ఈ ప్రోడక్ట్స్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, పెళ్ళికి ముందు కూడా ఇదే ప్రోడక్ట్సే వాడుతున్నా. అండ్ అబ్బాయిలకి ఇంకా పెద్ద స్కిన్ కేర్ ఏమి ఉండదు. నేను ఇవాళ మహర్షిని కూడా అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా మహర్షి పెళ్ళైన తర్వాత నేను మొత్తం నా ప్రోడక్ట్స్కే షిఫ్ట్ అయిపోయాడు. నేను ఇంకేం యూస్ చేస్తే ఇది యూస్ చేస్తాడు, అన్నీ యూస్ చేస్తాడు. నేను ఏదైనా పెట్టుకుంటే చాలు నాకు బట్టి అని అన్నీ యూస్ చేస్తాడు. సో ఇప్పుడు మహర్షిని అడుగుదాం తను ఎట్లా ఫీల్ అవుతున్నాడు షిఫ్ట్ అయినాక, అని తను ఏం చేంజెస్ చూస్తాడు ఏంది అనేసి చూద్దాం. బుబ్బు దారా, మహర్షి కూడా వచ్చాడు. దా బుబ్బు కమ్ 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 కమ్. యా సారీ ఏమనుకోకండి, ఇక్కడ ఇంకొకటి స్టూల్ లేదు. సో ఒక జస్ట్ 5 minutesకి అంతే. నువ్వే బుబ్బు సారీ. చెప్పరా, నీ ప్రోడక్ట్స్ ఆల్రెడీ చూపించాను. మహర్షి వచ్చేసి ఈ అలోవెరా జెల్ యూస్ చేస్తాడు, చెప్పాను కదా. నా జెల్ వాడాడు, తన జెల్ తను సపరేట్ ఉంటుంది, నాకు అది పడదు. బాడీ షాప్ది విటమిన్ ఈ ఫస్ట్ నేను వాడుతుండే స్టార్టింగ్లో, కానీ నాకు అది ఎందుకో అంతగా ఓకే అనిపించింది. కానీ నాకు దాని తర్వాత నాకు ఓల్డ్ స్కూల్ బాగా నచ్చి నేను దీనికి షిఫ్ట్ అయ్యాక మహర్షికి ఇది బాగా అనిపించి మహర్షి ఇదే యూజ్ చేస్తున్నాడు. సో ఎప్పుడు తను ఇదే ఆర్డర్ పెట్టుకుంటాడు. అండ్ యారా నువ్వు నీ స్కిన్ కేర్ చేసుకుంటా చెప్పు, నువ్వేమి అబ్జర్వ్ చేసావు ఏంది అని చెప్పు. సో యాక్చువల్గా పెళ్ళి కాకముందు మనది ఏమంటుంది, స్కిన్ కేర్ ఒక సబ్ పెట్టుకున్నామా, స్నానం చేసినామా. అన్న ఇప్పుడు వాడే సోప్ ఏంటి ఫేస్కి? నాదే కదా, ఇది కూడా నాదే కొట్టేశాడు అనమాట. అన్ని నావే, ఏదున్నా కావాలన్నమాట. సో మన సోప్ ఏంటంటే సోప్ స్పెషల్ ఏం లేదు, మనకు ఫ్రేగ్రెన్స్ పిచ్చి బాగా అన్నట్టు. సోప్ ఏది మంచి ఫ్రేగ్రెన్స్ వస్తే అది వాడడమే. సో నెలకు ఒక సోప్ షిఫ్ట్ చేస్తుండే. సో పెళ్ళైనాక ఆర్గానిక్ స్టఫ్ అంతా మైండ్కి ఎక్కించినాక ఇప్పుడు ఓన్లీ డేగియా వాడతాం, వేరేది వాడమన్నట్టు. ఓన్లీ డేగియా సోప్ అంతే. ఇక అక్కడ అప్పుడప్పుడైనా మార్కెట్లో మంచి ఆర్గానిక్ సోపు, గోట్ మిల్క్తో చేసిన ఇట్లాంటి ఏమైనా కొత్తవి కనబడితే అవి ట్రై చేస్తా. కానీ ఇప్పుడు ఓన్లీ ఆర్గానిక్. అండ్ మేము ఎక్కడ బయటకు పోయినా మహర్షి ఫస్ట్ పోయి చూసేది సోప్స్. వీళ్ళ దగ్గర సోప్స్ ఉన్నాయా, సోప్స్ ఉంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏం వాడుతున్నారు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంది, ఇవే చూస్తాడు. అవును. సో నాకు అదొకటి పిచ్చి. ఇంకోటి నెక్స్ట్ నాకు పర్ఫ్యూమ్స్ అంటే ఫుల్ పిచ్చి ఉండేది. ఏది పడితే అది వాడుతుండే, మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది ట్రై చేద్దామని వాడుతుండే. సో ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయిందో, మన హెల్తీ ఫుడ్ తింటామో ఫస్ట్ అక్కడనే అసలు హెల్తీ ఫుడ్ కరెక్టే. నేను ఒక టిప్ ఇస్తా, మీరు అందరు కావాలని ట్రై చేయండి. ఒక 1 month సీరియస్గా ఓన్లీ హెల్తీ ఫుడ్ తిని, హెల్తీ ఫుడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఫ్రైడ్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆపేసి ఓన్లీ ఇంట్లో కుక్డ్ ఫుడ్ హెల్తీగా తినండి, మంచి టైంకి తినండి. అసలు బాడీ ఫ్రేగ్రెన్సే ఉండదు, అసలు పర్ఫ్యూమ్ అవసరం లేదు, సెంటు మన రోల్ ఆన్స్ అని ఏమేమో వస్తున్నాయి కొత్తగా, అసలు ఏం అవసరం లేదు అసలు హెల్తీగా తింటే. అవన్నీ అసలు ఒక్క పర్ఫ్యూమ్, నేను ఇప్పుడు పర్ఫ్యూమ్ మానేసి 2-3-4 years అవుతుంది, ఈజీగా 3-4 years అవుతుంది. సో జస్ట్ హెల్తీ ఫుడ్ అంటే బాడీలో అంత చేంజెస్ ఉంటాయి అన్నట్టు. ఇక స్కిన్ కేర్ వస్తే ఏంటంటే యాక్చువల్గా డేగియాలో అలోవెరా జెల్ బాగుంటుంది, కానీ ఇది ఇంకోటి లోకల్ బ్రాండ్. ఇది కొంతమంది లోకల్గా వాళ్ళు స్టార్ట్అప్ తయారు చేస్తారు ఇంట్లో. సో నేను ఈ అలోవెరా జెల్ ఎందుకు పిక్ చేసుకున్నా అంటే, బాయ్స్కి ఇప్పుడు బియర్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు అలోవెరా ఏంటంటే మంచి స్మూత్ స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్కి కానీ ఫేర్గా ఉండే స్కిన్కి బాగా సెట్ అయిపోతుంది, బాగా బ్లెండ్ అయిపోతుంది. కానీ బాయ్స్కి బియర్డ్ ఉంటుంది కాబట్టి ఇందులో స్ట్రక్ అవుతుంటుంది. సో దాన్ని బ్లెండ్ చేసినప్పుడు బియర్డ్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది, లోపల స్కిన్కి బ్లెండ్ అవ్వదు. అందుకోసమనే నేను ఇట్లా ఒకటి కొత్తది ట్రై చేసిన లోకల్ది, ఇది బాగుంది, మంచిగా బ్లెండ్ అవుతుంది అండ్ ఎక్కువసేపు ఉంటుంది. కానీ సేమ్ అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఇందులో అవే ఇంగ్రీడియంట్స్
అండ్ యూ కెన్ యూజ్ ఎనీ అలోవెరా, ఇట్స్ నాట్ లైక్ దట్ మీకు ఏ అలోవెరా సెట్ అయితే అలోవెరా యూజ్ చేసుకోండి. బట్ దిస్ ఇస్ వాట్ బెనిఫిట్స్ ఆఫ్ అలోవెరా అని చెప్తున్నాం అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలోవెరా అంటే అలోవెరానా ఉందా లేకపోతే ఇంకేమన్నా కలిపి అలోవెరా తయారు చేస్తుందా అది చూసుకోవాలి మనం అంతే. ఇది చేసుకుంటా మాట్లాడరా, లేట్ అవుతుంది, మనం వెళ్ళాలా ఫాస్ట్గా. సో నేను కూడా సేమ్ ఇదే వాడుతున్నా, దితికా ఆర్గానిక్స్. ఇది బాగుంటుంది, సాఫ్రాన్ జెల్ ప్లస్ అలోవెరా మిక్స్డ్. స్కిన్ కేర్ వేసుకుంటే మాట్లాడాలంటే ఇది ఆక్వర్డ్గా ఉంది నాకు. ఫస్ట్ టైం కదా, నీకు అలవాటు అయిపోతుంది, ఏం కాదు కానీ జస్ట్. అయ్యో. అండ్ సో బాయ్స్కి కూడా స్కిన్ కేర్ కంపల్సరీ గైస్. సో మనం ఒకటే చేసుకోవడం కాదు, మీ హస్బెండ్స్, ఫ్రెండ్స్ ఆర్ మీ బ్రదర్స్ ఎవరున్నా కానీ వాళ్ళకి కూడా చెప్పండి స్కిన్ కేర్ ఇస్ మస్ట్. ఇంకొక టిప్ తెలుసుకున్నాను నేను, ఎప్పుడైనా స్కిన్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు రబ్ చేయదట, ఇట్లా ఒక సైడ్కి ఇట్లా నీట్గా అనుకుంటే మంచిగా అవుతుందట స్కిన్. అందుకే నాకు ఇప్పుడు ఆల్రెడీ బాగానే ఉందిలే, ఇంకేమనుకుంటావులే. అందుకే నాకు ఇప్పుడు 30 వచ్చినా కూడా మంచిగా ఉంది. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా అనుకో, ఈ ఇంద్రను ఇట్లా ఇంత మంచిగా ఉన్నావు ఇంద్ర, అప్పుడు గలీజ్ ఉంటుండే అని అంటారు. బికాస్ ఆఫ్ మృదులా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది బాడీ షాప్. ఇది ఆర్గానిక్ ఏం కాదు, కాకపోతే ఇట్స్ వీగన్ ప్రోడక్ట్. కానీ నాకు ఇది బాగా సెట్ అయింది అన్నట్టు, ఎందుకంటే నాకు కొంచెం డ్రై స్కిన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈ బాడీ షాప్ ది అలవాటు చేసుకున్నా ఒకసారి వాడినాక. ఇట్స్ నాట్ లైక్ ఫుల్లీ ఆర్గానిక్, నాట్ లైక్ ఫుల్లీ కెమికల్, సో ఇన్ బిట్వీన్ అనమాట. కానీ తనకు సెట్ అయింది ఫేస్ కంతా అనేసి తను అదే వాడుతుంది. చేంజ్ చేసుకోవాలి. నేను ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ ట్రై చేసిన, ఫేస్ మాయిశ్చరైజర్స్, కానీ ఏమవుతుందంటే అది ఎక్కువ డ్యూరేషన్ ఉండదు కదా. ఇదంటే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, ఎక్కువ డ్యూరేషన్ ఉండదు. నాకేంటంటే బయటకు పోయినప్పుడు బయట డస్ట్ కి అంతా తొందర డ్రై అయిపోతుంటాయి స్కిన్, సో సెట్ అవ్వట్లేదు. అండ్ మళ్ళీ మహర్షి స్కిన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది, ఎందుకంటే తను రీసెంట్ గా స్కిన్ కేర్ స్టార్ట్ చేసినాడు, చిన్నప్పటి నుంచి లేదు కాబట్టి అది కొంచెం చేయడానికి కరెక్టే కదా, కొంచెం హార్డ్ ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం అట్లా, మనం అమ్మాయిలు అయితే, అబ్బాయిలకి అందరికీ అట్లే ఉంటుంది, నాట్ ఓన్లీ యూ బుబ్బా, అందరికీ అట్లే ఉంటుంది. కానీ యు ఆర్ గుడ్. సో ఇట్లా చేసుకోవాలన్నట్టు. బాయ్స్ కూడా ఎవరైనా హస్బెండ్స్ చూస్తే చెప్పమను ఇట్లా ప్రొడక్ట్స్. బౌన్సీ కాదు, హస్బెండ్స్ ఎవరికైనా ఉంటే చేసుకో చూడమన్నది. యా, మీరు ఎవరైనా మీ హస్బెండ్స్కి ఆర్ బ్రదర్స్కి ఎవరైనా చూపించాలనుకుంటే చూపియండి గైస్. యా, దట్స్ ఇట్. అంటే నేను పౌడర్ ఏం అప్లై చేయను, ఎందుకంటే పౌడర్ అప్లై చేస్తే మళ్ళీ డ్రై స్కిన్ అంతా బయట. అవును. అండ్ లాస్ట్లీ వీఆర్ ఆల్మోస్ట్ డన్ గైస్. అండ్ ఈ వీడియో మాకు ఆల్రెడీ లెంతీ అయిపోయింది. సో ఇదంతా ఫ్రీ నాలెడ్జ్, జనాలు నేర్చుకోండి. మీరు వేరే వేరే ప్రొడక్ట్స్ చూసి స్కిన్ డ్యామేజ్ చేసుకోకుండా ఇట్లా యూస్ఫుల్ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, యా గైస్, నేను ఇప్పటికే చాలా టైం అయిపోయింది వీడియో. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద చెప్పండి, దాన్ని అంతా నెక్స్ట్ వీడియో పార్ట్ 2గా చేసి స్కిన్ కేర్లోనే చెప్తానమాట. అండ్ యా, ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. డెఫినెట్లీ మీకు ఉన్నవి చెప్పండి అండ్ విల్ డూ ఏ పార్ట్ 2 ఇన్ దిస్. మీరు తొందరగా క్వశ్చన్స్ అడిగి మంచిగా మీరు వీడియోని హైప్ చేసేసి మంచిగా ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇట్లాంటివి చాలా 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 ఉన్నాయి గైస్, చాలా చూపిస్తాము. సో యా, ఐ థింక్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. లాస్ట్ ఈ వీడియో వీఆర్ ఎండింగ్ దిస్ విత్ న్యాచురల్ లిప్ బామ్. దిస్ డేగ్యా వాళ్ళదే. అవును, నేను అసలు లిప్ బామే వాడను, కానీ ఇది ఎంత మంచిగా ఉంటుంది అంటే అసలు బీట్రూట్ లిప్ బామ్, దీంట్లో ఏముండదు. సో మీరు ఆ లిప్స్టిక్, నేను ఇంతవరకు నా 30 years అయింది గైస్, నా 30 yearsలో నేను ఇంతవరకు లిప్స్టిక్ వాడలేదంటే మీరు నమ్మరు. నాట్ ఈవెన్ ఇన్ పెళ్ళి. నేను అదే కదరా వేస్తుంది. సో యా, ఐ థింక్ యా గైస్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.